బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నమోదైనప్పుడు కవిత పేరే లేదని, మహిళను విచారణ పేరుతో కార్యాలయానికి పిలవకూడదనే విషయాన్ని విక్రమ్ చౌదరి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేసు గురించి అన్ని వివరాలు తెలుసని న్యాయమూర్తి అన్నారు. అయితే బెయిల్ ఇచ్చేందుకు ఉన్నటువంటి గ్రౌండ్స్ ఏంటంటూ కూడా ఆయన ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. విచారణ వాయిదా పడడంతో రేపు సిబిఐ, ఈడీ వాదనలు వినిపించనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు ఢిల్లీ నుంచి. రాజు, ఈ విచారణకు సంబంధించి విచారణ రేపటికి వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్ ఏంటి? ఎస్ నళిని, ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే కవిత పైన అటు ఈడీ అరెస్ట్ చేసింది, ఈడీ కేసు నమోదు చేసింది. సిబిఐ కూడా కవితను అరెస్ట్ చేసింది, సిబిఐ కూడా కేసు నమోదు చేసింది. సో ఈ రెండు కేసుల్లో కూడా తనకు బెయిల్ కావాలని చెప్పి ముందుగా ట్రయల్ కోర్టును కవిత ఆశ్రయించారు. అయితే ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దాంతో కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో వాస్తవానికి గత శుక్రవారం రోజునే విచారణ ప్రారంభమైనప్పటికీ కూడా ఆ రోజు కొన్ని వాదనలు మాత్రమే కవిత తరపున విక్రమ్ చౌదరి వినిపించగలిగారు. ఈ రోజు దాదాపు 45 నిమిషాల పాటు కవిత తరపున తన వాదనలు వినిపించారు. ముఖ్యంగా ఒక మహిళగా కావచ్చు, ఆ తర్వాత తనకు ఒక మైనర్ కొడుకు కూడా ఉన్నాడు. ఈ విషయంలో బెయిల్ ఇచ్చేటటువంటి విషయంలో ఎటువంటి షరతులు పెట్టినా కవిత సిద్ధంగా ఉన్నారు. సో ఖచ్చితంగా కవితకు బెయిల్ ఇవ్వాలనే విషయాన్ని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఏదైతే ఈడీ అంటే సుప్రీంకోర్టులో ఒక విషయాన్ని స్పష్టం చేసి కవితను మేము అరెస్ట్ చేయము అని చెప్పి అండర్టేకింగ్ ఇచ్చిన తర్వాత కూడా కవితను అరెస్ట్ చేశారు. కవిత ప్రస్తావన ఎక్కడ లేకున్నా సరే మాగుంట రాఘవ కావచ్చు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, దాంతో పాటు శరత్ చంద్రారెడ్డి, అరుణ్ రామచంద్ర పిల్లై వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల మేరకే కవితను అరెస్టు చేశారనే విషయాన్ని స్పష్టం చేశారు. సో ఏదేమైనా కవిత గతంలోనే ఈడీ ముందు హాజరై తను పూర్తి స్థాయిలో సహకరించారు. అంతేకాదు కవిత వద్ద ఉన్నటువంటి సెల్ ఫోన్లు ఏవైతే గతంలో ఉపయోగించినటువంటి సెల్ ఫోన్లను సైతం కవిత ఈడీకి హ్యాండ్ ఓవర్ చేసింది. పైగా తను గతంలో ఉపయోగించినటువంటి సెల్ ఫోన్లను తన ఇంట్లో పనిచేసేటటువంటి వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు వాటిని ఫార్మాట్ చేసుకొని వాళ్ళు ఉపయోగించారు. సో దాన్ని కూడా ఏదో సెల్ ఫోన్లలో ఉన్నటువంటి డాటాను డిస్ట్రాయ్ చేశారనే విషయాన్ని కూడా కొంత తెరపైకి తీసుకొస్తున్నారు. ఇది సరైంది కాదు, కావాలనే కుట్ర పన్ని కవితను అరెస్ట్ చేశారని చెప్పారు. ఇక ఈడీ సైతం ఏదైతే 2022లో డిసెంబర్లో వాళ్ళు వచ్చి విచారణ జరిపినటువంటి సందర్భంలో తాను పూర్తి స్థాయిలో సహకరించారు. 7 గంటల పాటు విచారణ జరిపారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఈడీ అరెస్ట్ చేసిందో ఆ వెంటనే ఏప్రిల్ 11వ తేదీన తన లాయర్కు ఎటువంటి నోటీసు లేకుండానే కవితను సిబిఐ అరెస్ట్ చేసింది, జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి సందర్భం. సో ఖచ్చితంగా ఈ విషయంలో కోర్టు పరిగణలోకి తీసుకోవాలి, కవితకు బెయిల్ ఇవ్వాలనే వాదనలు వినిపించారు. అయితే ఈ కేసును రేపటికి విచారణకు వాయిదా వేశారు. రేపు ఈడీ, సిబిఐలు తమ వాదనలు వినిపిస్తారు. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ పైన తీర్పును రిజర్వ్ చేస్తానని చెప్పి కూడా హైకోర్టు జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ స్పష్టం చేశారు. నళిని. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించడం జరిగింది ఇంతసేపు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నమోదైనప్పుడు కవిత పేరే లేదంటూ మహిళను విచారణ పేరుతో కార్యాలయానికి పిలవకూడదనే విషయాన్ని విక్రమ్ చౌదరి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు విచారణ సమయంలో.